ప్రవహిస్తున్న నదిని చూశాడు. అతనిని ఒక నది ఎన్నడూ ఇంతగా ఆకర్షించలేదు. నేల చప్పుడులో ఇంత మాధుర్యం ఎప్పుడు వినిపించలేదు. ఆ నది తనతో ప్రత్యేకంగా తనకు తెలియని విషయం, జరగనున్న విషయం చెప్పదలిచినట్టుగా కనిపించింది. అంతకుముందు సిద్ధార్థుడు ఆ నదిలో దూకడానికి సిద్ధపడ్డాడు. నిర్వేదంతో కృంగిపోయిన ఆ సిద్ధార్థుడు ఆనాడు నదిలో పడి మునిగిపోయినాడు. ఈ క్రొత్త సిద్ధార్థునికి ప్రవహిస్తూ ఉన్న నది మీద గాఢమైన ప్రేమభావం కలిగింది. తొందరపడి ఆ నదిని విడిచి పోకూడదని అనుకున్నాడు. నది ఒడ్డున సిద్ధార్థుడు అడవిలో ప్రవేశించాడు. నగరం నుంచి చాలా దూరం నడిచాడు. ఇంతకాలం తాను బ్రతికిన బ్రతుకును తలుచుకున్నప్పుడు అతనికి ఎంతో రోత వేసింది. తన కలలో చచ్చిపోయినట్లు కనిపించిన పక్షి కమల పంజరంలోది కాదని, తన హృదయ పంజరంలో ఉన్నదేనని అనుకున్నాడు. సంసార కోపంలో దిగి ఎంత కుళ్ళును ప్రోగు చేశాడు. అంతకాలం తాను బ్రతికి కూడా చచ్చినట్లే అనుకున్నాడు. ఈ లోకంలో అతనికి సంతోషాన్ని, ఊరటను కల్పించగలిగింది ఏముంది? అబ్బా, మూర్ఛ వస్తే చచ్చిపోతే, పిడుగు మీద పడితే ఏ పులో వచ్చి వేసుకుపోతే, ఏదైనా విషం దొరికి త్రాగితే ఎంత బాగుండును అనుకున్నాడు. నాకు తలవంపు కలిగించే ఏ పాపకార్యం చేయలేదు. ఏ పాపం చేసినా ఆ బాధ్యత పూర్తిగా నాదే కదా. ఇంకా బ్రతకడం ఎలా? ఇంతటితోనైనా ఈ బురదలో నుంచి బయటపడినట్లేనా? ఇవి అతని ఆలోచనలు. అడవిలో నది దగ్గరికి వచ్చాడు. అప్పుడు పల్లెకారి తనను దాటించిన నదే అది. ఆ నది ఒడ్డున నిల్చున్నాడు. అలసట, ఆకలి, నిస్సత్తువ. ఇంకా ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? ఎక్కడికి వెళ్ళడం? ఏమి ప్రయోజనం? ఈ కలతలను విదిలించుకుని ఈ పాపాన్ని కక్కేసి ఈ బ్రతుకును తుదముట్టించడం ఎలా? ఆ నది ఒడ్డున ఒక కొబ్బరి చెట్టు ఉంది. దానికి ఆనుకుని నిల్చున్నాడు. నీళ్లలో తొంగి చూశాడు. ఆ నదిలో దూకుదామనుకున్నాడు. పనికి మాలిన ఈ కళేబరాన్ని తుదముట్టించడం తప్ప గత్యంతరం కనిపించడం లేదు. అందులో పడి చస్తే ఆ చేపలు, మొసళ్ళు అవైనా పీక్కొని తింటాయి అంటూ నీళ్లలో తన ముఖం చూసుకున్నాడు. ఆ నీడ మీద ఉమ్మి వేశాడు. కళ్ళు గట్టిగా మూసుకుని నదిలో దూకడానికి ముందుకు వంగాడు. ఆకస్మికంగా అతని ఆత్మలో ఏ మూల నుంచో ఒక శబ్దం వినపడింది. ఆ శబ్దం ఒకటే అక్షరం. అది వేదాలకు శిఖరమైన ఓంకారం. పవిత్రమైన ఓంకారాన్ని బ్రాహ్మణులు తమ ప్రార్థనలలో మొదట చివర ఉచ్చరిస్తారు. ఓంకారం అంటే పరిపూర్ణమన్నమాట. ఆ శబ్దం వినిపించగానే మైకంలో ఉన్న అతని ఆత్మ హఠాత్తుగా మేల్కొంది. తాను చేయదలచిన పని దోషంతో కూడినది అని గ్రహించాడు. అతనికి వణుకు పుట్టింది. ఇందుక తాను బయలుదేరి వచ్చింది. మనస్సు వికలమై వివేకాన్ని కోల్పోయి అన్ని విధాల భ్రష్టుడై చివరకు చావుకు, ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. ఈ దేహాన్ని వదిలించుకుంటే శాంతి దొరుకుతుందని భ్రమపడ్డాడు. ఆ భ్రమను చీల్చుకుని వినిపించింది ఓంకారధ్వని. ఇంతవరకు అతడు అనుభవించిన మానసిక వ్యధ కానీ, నిస్పృహ కానీ అతని చైతన్యాన్ని ఆ ధ్వని కదిలించినంతగా కదిలించలేదు. లోపల ఓంకారాన్ని ఉచ్చరించాడు. బ్రహ్మస్పందన కలిగింది. దేహాన్ని వదులుకున్న జీవం నశించేది కాదని స్ఫురించింది. మరుపు తగిలిన తత్వజ్ఞానం తిరిగి స్మృతికి వచ్చింది. కానీ ఆ స్మృతి మెరుపులాగా ఒక్క క్షణకాలం మాత్రమే నిలిచింది. అలసిపోయి ఆ చెట్టు క్రింద కూలబడ్డాడు. ఓంకారాన్ని ఉచ్చరిస్తూనే నడుము వాల్చి గాఢ నిద్రపోయాడు. అతనికి చాలా రోజులుగా ఏనాడు అంత గాఢ నిద్ర పట్టలేదు. కొన్ని గంటలు గడిచిన తర్వాత మెలకువ వచ్చింది. అతనికి 10 సంవత్సరాల తర్వాత మేలుకున్నట్లు తోచింది. ప్రక్కన నీళ్ల చప్పుడు వినిపిస్తోంది. తాను ఎక్కడ ఉన్నది? అక్కడికి ఎలా వచ్చింది? అతనికి తోచలేదు. తల ఎత్తి చూస్తే పైన ఆకాశం, ప్రక్కన టెంకాయ చెట్టు. గతమంతా మెల్లగా స్మృతికి వచ్చింది. పూర్వానుభవం యావత్తు కరిగిపోయిన కలలాగా ఉంది. మెలకువ వచ్చిన మొదటి క్షణంలో అతనికి గడిచిపోయిన బ్రతుకంతా ఏదో పూర్వజన్మానుభవంగా స్ఫురించింది. అప్పుడే పుట్టి కళ్ళు విచ్చుకుని చూస్తున్నట్లుగా చూశాడు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని. పెదవులు ఓంకారాన్ని మెల్లగా ఉచ్చరిస్తూ ఉన్నాయి.
నిద్రలో ఉన్నంత కాలము తనలో ఓంకారం మ్రోగుతున్నట్టుగా తోచింది. ఓంకారంలో మునిగి నిద్రించినట్లుగా అనిపించింది. ఎంత సుఖమైన నిద్ర! నిజంగా చచ్చిపోయి మళ్ళీ పుట్టానేమో అనుకున్నాడు. తన దేహం వైపు చూసుకున్నాడు. అవే చేతులు, అవే కాళ్ళు. లోపల చూసుకున్నాడు. అదే అహం. ఆ సిద్ధార్థుడే, కానీ కొంత మారాడు. ఆ నిద్ర తర్వాత ఈ మెలకువ అతనికి ఏదో కొత్తగా, వింతగా, సుఖంగా కనిపించింది. సిద్ధార్థుడు లేచి కూర్చున్నాడు. ముందు ఎవరో భిక్షకుడు కూర్చుని ఉన్నాడు. ఒక్క క్షణకాలం పరికించి చూశాడు. గోవిందుడు. గోవిందుడే. కావిగుడ్డలు, బోడితల, కొంత వయస్సు మీరింది. అంతే తేడా. అదే ముఖవైఖరి. గోవిందుడు అతని వైపు చూశాడు. తనను గుర్తుపట్టలేదని తెలుసుకున్నాడు సిద్ధార్థుడు. నాకు చాలాసేపు నిద్ర పట్టింది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అన్నాడు. నువ్వు నిద్రపోతున్నావు. ఎలాంటి చోట నిద్రపోవడం మంచిది కాదు. పురుగు పుట్ర ఉంటాయి. నేను బుద్ధ భగవానుని అనుచరులలో ఒకడను. భిక్షుకులతో కలిసి నేను యాత్రకు వెళుతున్నాను. ఇక్కడ నేను చూశాను. లేపాలి అనుకున్నాను, కానీ మంచి నిద్రలో ఉన్నావు. వాళ్లను ముందు పొమ్మని నిన్ను చూస్తూ ఇక్కడ కూర్చున్నాను. నువ్వు మేలుకున్నావు. ఇక నేను వెళ్ళి వాళ్ళను కలుసుకుంటాను అన్నాడు గోవిందుడు. సరే, నీకు శుభం కలుగుగాక. ఇదే నా నమస్కారం గోవిందా, సెలవు. గోవిందుడు నివ్వెరపోయి చూశాడు. అయ్యా, నా పేరు మీకెలా తెలుసు అని అడిగాడు. నవ్వుతూ సిద్ధార్థుడు అన్నాడు. గోవిందా, నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మనం కలిసి చదువుకున్నాము, కలిసి శ్రమణులతో సాంగత్యం చేశాము, జీతవనంలో విడిపోయాము. సిద్ధార్థుడువా నువ్వు? ఇప్పుడు గుర్తుపడుతున్నావు సిద్ధార్థ? ఇప్పుడు గుర్తుపడుతున్నాను సిద్ధార్థ. ఇన్నాళ్లకు నిన్ను చూడడం ఎంత సంతోషంగా ఉంది. నిన్ను తిరిగి కలుసుకోవడం నాకు సంతోషంగానే ఉంది. కానీ గోవింద, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఒక చోటుకని వెళ్ళడం లేదు. ఒక్క వర్షాకాలం తప్ప మిగిలిన రోజులు ఇలాగే ఒక చోటి నుంచి ఇంకొక చోటికి పోతూ ధర్మ ప్రచారం చేస్తూ ఉంటాము. ఇది భిక్షుకుల విధి. సిద్ధార్థ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను కూడా నీలాగా ఒక చోటుకని వెళ్ళడం లేదు. నేను మార్గంలో ఉన్నాను, ఒక యాత్ర చేస్తున్నాను. మిత్రమా, నీ దుస్తులు, నీ తలకట్టు చూస్తే శ్రీమంతునిలాగా ఉన్నావు. యాత్రికునిలా కనిపించడం లేదు. ఇది శ్రమణుల వేషం కాదే. నిజమే, నేను శ్రమణుడే అని చెప్పడం లేదు. నేను యాత్ర చేస్తున్నాను అని చెప్పాను. ఆ మాట నిజం. నిజమే కావచ్చు, కానీ ఇలాంటి వేషంతో యాత్ర చేసే మనిషిని ఎప్పుడు చూడలేదు గోవింద. అలాంటి యాత్రికుని నాలోనే చూస్తున్నావు, కానీ ఈ దృశ్య ప్రపంచమంతా క్షణభంగురమే కదా. ఈ వేషం కూడా అంతే, ఈ దేహం కూడా అంతే. నువ్వు అన్నట్టుగా నిన్న నేను శ్రీమంతుడను, అందుకే ఈ వేషం. నిన్న నేను లోకులతో పాటు ఓ మనిషిని, అందుకే ఈ తలకట్టు. అయితే సిద్ధార్థ, ఇప్పుడు నువ్వు ఎవరు? నాకే తెలీదు. నేను మార్గంలో ఉన్నాను. ఇదివరకు ధనికుడను, ఇప్పుడు కాను. రేపటి సంగతి తెలీదు. నీ ఆస్తి పోయిందా? నాకు ఆస్తి పోయిందో, ఆస్తికి నేను దూరం అయ్యానో చెప్పజాలను. ఈ దృశ్య చక్రం వడివడిగా తిరుగుతూ ఉంది. బ్రాహ్మణ సిద్ధార్థుడు, శ్రమణ సిద్ధార్థుడు, ధనిక సిద్ధార్థుడు ఈరోజు ఎక్కడ ఉన్నారు? అంతా క్షణభంగురం గోవింద, నీకు తెలుసు. గోవిందుడు అతని వైపు సందేహంగా చూస్తూ కొంతసేపు కూర్చుని తరువాత సెలవు తీసుకుని వెళ్ళాడు. గోవిందుని చూసినప్పుడు సిద్ధార్థునికి ప్రేమ పొంగి వచ్చింది. ఒక్క గోవిందుని చూసినప్పుడే కాదు, నిద్ర లేచిన తరువాత దేనిని చూసినా, ఎవరిని చూసినా అతనికి ప్రేమ, ఆనందం కలుగుతున్నాయి. ఇదివరకు దేనిని చూసినా అతనికి అలాంటి భావం కలిగేది కాదు. అలాంటి ప్రేమ భావం లేకపోవడం వల్లనే తన బ్రతుకులో అంత దోషం ఏర్పడిందనుకున్నాడు. అది అతనికి నిద్రలో కలిగిన మార్పు. అంతసేపు అతని లోపల మ్రోగుతూ ఉన్న ఓంకారం మహత్తు. నిద్ర వల్ల అతనికి అలసట తగ్గి కొంత బలం వచ్చింది, కానీ ఆకలి ఎక్కువగా ఉంది. అన్నం తిని 2 రోజులయ్యింది. ఆకలిని సహించగల శక్తి ఎప్పుడో పోయింది. ఇదివరకు కమలతో తనకు ఆలోచించడం, వేచి ఉండడం, పస్తులు ఉండడం, ఈ 3 కళలో ప్రజ్ఞ ఉన్నట్లు గర్వంగా చెప్పుకున్నాడు. ఆ మాటలు జ్ఞప్తికి వచ్చి నవ్వుకున్నాడు. నిజమే, అతడు యవ్వనంలో ఈ 3 కళలను అభ్యసించి స్వాధీనం చేసుకున్నాడు. వాటిని మధ్యలో వచ్చిన భోగాల మూలంగా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మామూలు మనిషిగానే నిలిచాడు. సిద్ధార్థుడు తన స్థితిని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఆలోచించడం కూడా అతనికి కష్టం అనిపించింది.
క్షణభంగురాలైన అన్ని విషయాలు నన్ను విడిచి వెళ్ళిపోయాయి. నేను ఒంటరిగా మిగిలాను. నాది అన్నది ఒకటి లేదు. నాకు తెలిసింది ఏమీ లేదు. నేను నేర్చుకున్నది ఏమీ లేదు. నాకు వయస్సు మళ్ళింది. తల నెరిసింది. బలం తగ్గింది. ఈరోజు నాకు బాల్యదశ తిరిగి వచ్చింది. ఏమి చిత్రం, ఏమి కర్మ! అతనికి విచారం కలగడం లేదు. నవ్వాలి అని, తనని చూసుకుని ఈ ప్రపంచాన్ని చూసి నవ్వాలి అని గాఢ వాంఛ కలిగింది. తన బ్రతుకు వెనక్కు పోతూ ఉందనుకున్నాడు. నవ్వుకున్నాడు. ఆ నది పాడుతూ వెనక్కు ప్రవహిస్తూ ఉన్నట్లు కనిపించింది. అతనికి చాలా సంతోషం కలిగింది. నదిని చూసి ఉత్సాహంగా నవ్వుకున్నాడు. తాను దూకి చచ్చిపోదామనుకున్న నది అదే కదూ! ఎప్పుడు, ఎంతకాలమైంది? అది నిజమా కల? పసితనం దేవుళ్ళతోనూ యజ్ఞాలతోనూ గడిచింది. యవ్వనం వైరాగ్యంతోనూ తత్వ విచారంతోనూ ధ్యానంతోనూ గడిచింది. బ్రహ్మజ్ఞానం సంపాదించాలి అనుకున్నాడు. అడవిలో ఉన్నాను. చలిని ఎండను సహించాను. పస్తులు ఉండడం అలవాటు చేసుకున్నాను. ఇంద్రియాలను జయించడం నేర్చుకున్నాను. అప్పుడు బుద్ధ భగవానుని సంగతి తెలిసింది. ఆయన దగ్గరకు వెళ్ళాను. ఆయన బోధనలను గ్రహించి ఆశ్చర్యపడ్డాను. జ్ఞానము, ప్రపంచం యొక్క ఏకత్వము నాలో రక్తంతో పాటు ప్రవహిస్తున్నట్లు అనిపించింది. ఆయనను కూడా వదిలాను. కామస్వామి దగ్గర వ్యాపారాన్ని, కామల దగ్గర కామకలను నేర్చుకున్నాను. ధనం పోగు చేశాను, వెదజల్లాను, రుచులను మరిగాను, ఇంద్రియ వాంఛలను పెంచుకున్నాను. నా తెలివిని, ఆలోచన శక్తిని పోగొట్టుకోవడానికి ఎంతో కాలం పట్టింది. ప్రపంచంలో ఏకత్వం ఉంది అన్న సంగతి మరిచాను. ఆ జ్ఞానమే నశించింది. ఇన్ని మార్పులు కలిగిన వెనుక ఈనాడు నాకు పసితనం వచ్చింది. అయితే ఈ మార్గం మంచిదే. నా హృదయ పంజరంలోని పక్షి చచ్చిపోలేదు. అబ్బా, ఎంత అవివేకం, ఎంత పాపం, ఎన్ని దోషాలు, ఎంత అసహ్యం! ఈ పసితనం రావడానికి, బ్రతుకు మళ్ళీ ప్రారంభించడానికి. కానీ అది అలాగే జరగాలి అని నా హృదయం చెప్తూ ఉంది. నైతికంగా ఇంత పతనం కలిగి నిరాశ ప్రబలి ఆత్మహత్యకు సిద్ధపడినప్పుడే అనుగ్రహం ప్రాప్తించింది. అందుకే అంతర్వాణి ఓంకారంలా వినిపించింది. నాలో ఆత్మను తెలుసుకోవడానికి అంత మూర్ఖుడిని కావలసి వచ్చింది. తిరిగి బ్రతకడానికి అంత పాపం చేయవలసి వచ్చింది. ఈ మార్గం నన్ను ఎక్కడకు లాక్కుని పోతుందో. తనలోంచి ఏదో మహాసుఖం ఉబికి వస్తూ ఉన్నట్లు తెలుసుకున్నాడు. అది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నట్లు? ఈ సుఖవేదనకు కారణం ఏమిటి? నేను పొందిన గాఢ నిద్ర వలన, లేదా ఓంకారాన్ని ఉచ్చరించడం వలన, లేదా సంసారాన్ని వదిలించుకుని పరిగెత్తుకుని రావడం వలన? నేను తప్పించుకుని వచ్చిన ఆ వాతావరణంలో ఆ సుగంధాలు, ఆ రుచులు, ఆ జడత్వం, ఆ మత్తు, వాటి మీద నాకు ఎంత వెగటు పుట్టింది. ఆ కాలంలో సిద్ధార్థుడే తెలివిగలవాడనుకున్నాను. ఆ అహం నాకు మళ్ళీ కలగలేదు. ఒక మంచి పని చేశానో అందుకు నాకు సంతోషం. అందుకు నన్ను నేనే అభినందించుకుంటాను. ఆ తుచ్చపు బ్రతుక్కు స్వస్తి చెప్పాను. సిద్ధార్థ, నిన్ను అభినందిస్తున్నాను. ఇన్నాళ్ళు ఆ పాడు బ్రతుకు బ్రతికినా చివరకు నీకు మంచి ఆలోచన కలిగింది. ఒక పని సాధించావు. నీ హృదయ పంజరంలోని పక్షి పాటను విన్నావు. ఆ పాట వెంట బయలుదేరి వచ్చావు. ఈ బ్రతుకు మీద అంత రోత పుట్టకపోయినట్లయితే ఆత్మను అలక్ష్యం చేసి దేహ సుఖం కోసం కామస్వామిని, కమలను వదలకుండా ఆ నరకంలో ఇంకా ఎంతకాలం దొర్లుతూ ఉండేవాడు. అయితే ఆ నిర్వేదం, ఆ జుగుప్స అతనిని అణచివేయలేక పోయాయి. అతని హృదయ పంజరంలో పక్షి పాడుతూనే ఉంది. అతని లోపల ధ్వని మ్రోగుతూనే ఉంది. అందుకే అతడు సంతోషిస్తున్నాడు. అందుకే అతడు నవ్వగలుగుతున్నాడు. అతని తల నెరిసినా ముఖంలో వెలుగు మాసిపోలేదు. మంచి కానీ చెడు కానీ సొంతంగా అనుభవించడం మేలు. లౌకిక సుఖాలు, ధనం మంచివి కావని చిన్నతనంలో నేర్చుకున్నాను. కానీ ఈనాడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా కళ్ళతో, నా మనసుతో, నా దేహంతో తెలుసుకున్నాను. ఈ విధంగా తెలుసుకోవడమే మంచిది అనుకున్నాడు. తనలో కలిగిన మార్పును గురించి చాలా దూరం ఆలోచించాడు. హృదయ పంజరంలో పక్షి పాడుతూ ఉన్న పాటను విన్నాడు. ఆ పక్షి చచ్చిపోలేదు. చచ్చిపోయింది ఇంకొకటి. చిరకాలంలో దేని చావును తాను వాంఛిస్తున్నాడో అది చచ్చిపోయింది. దానిని చంపడానికే ఒకప్పుడు సాధన చేశాడు. అది అతనిలోని అహంకారం. ఎంతో కాలంగా అహంతో కుస్తీలు పట్టాడు. చిట్ట చివరకు అదే గెలుస్తూ వచ్చింది.
అదే అతని ఆనందాన్ని దే దాచివేసింది. అదే అతనిలో భయాన్ని పురికొల్పింది. అదే ఆనాడు ఆ నది ఒడ్డున చచ్చింది. దాని చావు వలనే మళ్ళీ అతనికి పసితనం వచ్చింది. ఆత్మవిశ్వాసము, సుఖము, నిర్భీతి కలిగాయి. తాను బ్రాహ్మణుడై, శ్రమణుడై అహంతో అంతగా ఎందుకు పోరాడింది సిద్ధార్థుడు గ్రహించాడు. విజ్ఞానం, మంత్ర తంత్రాలు, యజ్ఞాది కర్మలు, దేహ శోషణ సాధనలు ఇవన్నీ మితిమీరి అతనికి ప్రతిబంధకాలు అయ్యాయి. అందరికన్నా తెలివిగలవాణ్ణి అని, పండితుణ్ణి అని, ప్రజ్ఞావంతుణ్ణి అని గర్వం పెరిగింది. ఆ గర్వంలోకి ప్రవేశించింది అతని అహం. అక్కడ పీట వేసుకుని కూర్చున్నది. ఒకవైపు అది పెరుగుతూ ఉంటే తాను ఉపవాసాలతోనూ తపస్సులతోనూ దానిని చంపివేస్తున్నానని భ్రమపడ్డాడు. తన అంతర్వాణే సత్యమైందని, ఏ గురువు కానీ తనకు ముక్తిని సంపాదించి పెట్టజాలడని ఇప్పటికీ అతడు గ్రహించాడు. అందుకే అతడు ప్రపంచంలోకి వెళ్ళాడు. స్త్రీకి, ధనానికి, అధికారానికి వశుడు అయ్యాడు. వర్తకం చేశాడు, జోదమాడాడు, మద్యం సేవించాడు. అతనిలో శిష్టుడు, శ్రమణుడు మాయమయ్యారు. పట్టరాని నిర్వేదం కలిగేటంతవరకు ఆ బ్రతుకు గడిపాడు. ఆ నిర్వేదం కలగగానే సుఖాసక్తుడైన సిద్ధార్థుడు ధనికుడైన సిద్ధార్థుడిగా పోయాడు. ఆ స్థానంలో ఒక కొత్త సిద్ధార్థుడు నిద్రలో నుంచి మేలుకున్నట్లు లేచాడు. ఈ సిద్ధార్థుడు కూడా ఒకనాటికి చావక తప్పదు. కనుకనే సిద్ధార్థుడు క్షణిక వస్తువు, అన్ని వస్తువులు అంతే. కానీ ఈ కొత్త సిద్ధార్థుడు ఈనాటికి సుఖంగా ఉన్నాడు. సిద్ధార్థుడు ఈ విధంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ముందు ప్రవహిస్తూ ఉన్న నదిని చూశాడు. అతనిని ఒక నది ఎన్నడూ ఇంతగా ఆకర్షించలేదు. నీళ్ల చప్పుడులో ఎంత మాధుర్యం ఎప్పుడు వినిపించలేదు. ఆ నది తనతో ప్రత్యేకంగా తనకు తెలియని విషయం, జరగనున్న విషయం చెప్పదలిచినట్టుగా కనిపించింది. అంతకుముందు సిద్ధార్థుడు ఆ నదిలో దూకడానికి సిద్ధపడ్డాడు. నిర్వేదంతో కృంగిపోయిన ఆ సిద్ధార్థుడు ఆనాడు నదిలో పడి మునిగిపోయినాడు. ఈ క్రొత్త సిద్ధార్థునికి ప్రవహిస్తూ ఉన్న నది మీద గాఢమైన ప్రేమభావం కలిగింది. తొందరపడి ఆ నదిని విడిచి పోకూడదనుకున్నాడు. నువ్వు నేర్చుకుంటావు, నా వల్ల కాదు. వినడం ఎలాగో నాకు నది నేర్పింది. ఆ నది ద్వారా నువ్వు నేర్చుకుంటావు. ఆ నదికి అన్నీ తెలుసు. దానివల్ల అన్నీ తెలుసుకోవచ్చును. క్రింది స్థాయికి వెళ్ళి పాటుపడాలి అన్న సంగతి ఇదివరకే నువ్వు నది వల్ల నేర్చుకున్నావు. శ్రీమంతుడైన బ్రాహ్మణుడైన సిద్ధార్థుడు పడవ నడిపేవాడు కాబోతున్నాడు. ఈ తెలివి కూడా నీకు నది వల్లనే కలిగింది. పల్లెకారి, ఈ నదికి సమీపంగానే ఉంటాను. ఆనాడు ఈ నదినే దాటి నగరానికి వెళ్ళాను. అప్పుడు నన్ను పడవ మీద దాటించిన పల్లెకారి కుటీరానికే వెళ్తాను. ఆనాడు ఆ కుటీరాన్ని వదిలిన తరువాత ఒక రకం బ్రతుకు బ్రతికాను. ఆ బ్రతుకు ముగిసింది. మళ్ళీ నా కొత్త బ్రతుకు ఈ కుటీరం, ఆ కుటీరం దగ్గరే ఆరంభం కావాలి అనుకున్నాడు సిద్ధార్థుడు. నదిలో పారుతూ ఉన్న నీళ్ల వైపు చూశాడు. పచ్చగా స్వచ్ఛంగా ఉంది. నీళ్ల మీద గీతలు వెండి తీగలాగా మెలమెల మెరుస్తూ ఉన్నాయి. ముత్యాలు లాగా లోపల నుంచి బుడగలు లేస్తున్నాయి. ఆ నీళ్లలో ఆకాశం ప్రతిఫలిస్తోంది. పచ్చగా, తెల్లగా, నీలంగా వేయి కళ్ళతో తన వైపు చూస్తున్నట్టుగా ఉంది ఆ నది. అతనికి ఆ నది మీద ఎంత ప్రేమ! అతనిని అంతగా ఆకర్షించింది ఆ నది. దాని పట్ల అతడు అంత కృతజ్ఞుడు. అతని హృదయంలో కొత్తగా ఒక ధ్వని వినిపించింది. ఈ నదిని ప్రేమించు, దీని దగ్గరే ఉండు, దీని నుంచి నేర్చుకో అని. అలాగే ఆ నది ఉపదేశాలను విని దానివల్ల నేర్చుకోవాలి అనుకున్నాడు. ఆ నదిని అర్థం చేసుకోగల వారికి ఎన్నో రహస్యాలు, అన్ని రహస్యాలు తెలియగలవనిపించింది అతనికి. ఈనాడు ఆ నది వల్ల అతనికి ఒక్క రహస్యం మాత్రమే తెలిసింది. ఆ నదిలో నీళ్లు ఎడతెరిపి లేకుండా పారుతున్నాయి. కానీ ఆ నది అక్కడే ఆ విధంగానే ఎప్పటికప్పుడు క్రొత్తగా నిలిచి ఉంది. ఈ రహస్యాన్ని ఎవరు గ్రహించగలరు, ఎవరు ఊహించగలరు? అతనికి అర్థం కాలేదు. మసకగా ఏదో సందేహం, ఏదో స్మృతి, ఏవో దివ్య ధ్వనులు అతనికి గోచరించాయి. సిద్ధార్థుడు లేచాడు. లోపల ఆకలి మండిపోతూ ఉంది. కష్టంగా నది ఒడ్డున తిరిగాడు. బయట నీళ్ల గలగల, కడుపులో ఆకలి కరకర. ఒడ్డున పల్లెకారి పడవను పెట్టుకుని ఉన్నాడు. అతనిని గుర్తుపట్టాడు సిద్ధార్థుడు. అతడు కూడా పెద్దవాడయ్యాడు.
నన్ను దాటిస్తావా అని అడిగాడు. పల్లికారి అతన్ని పెద్ద మనిషి తరహా చూసి విస్తుపోతూ అలాగే పడవ మీదకు రండి అన్నాడు. సిద్ధార్థుడు పడవ ఎక్కాడు. నీ వృత్తి బాగుంది. ఈ నది దగ్గర ఉంటూ రోజు పడవను నడపడం ఎంత హాయి అన్నాడు. పల్లికారి నవ్వుతూ అన్నాడు, అయ్యా, ఏ వృత్తి మంచిది కావచ్చు, కానీ నీ వృత్తి నాకు నచ్చింది. అయితే మీలాగా అందమైన దుస్తులు వేసుకునే పెద్దలకు తగింది కాదు. సిద్ధార్థుడు ఆ మాటకు నవ్వుతూ, ఈ దుస్తుల మీద నాకు మోజుపోయింది. వీటిని నువ్వు తీసుకో. నదిని దాటించినందుకు నీకు ఇవ్వడానికి నా దగ్గర పైసా లేదు అన్నాడు. నా మాటకు ఎగతాళి చేస్తున్నారా అన్నాడు పల్లికారి. మిత్రమా, ఎగతాళి కాదు. ఇదివరకు నన్ను ఊరికే దాటించావు. ఈసారైనా డ్రేవు క్రింద ఈ బట్టలు తీసుకో. మరి మీకు ఏవైనా మాసిన బట్టలు ఇస్తే చాలు నాకు. నన్ను నీ దగ్గర ఉంచుకో. పడవ నడపడం నేర్చుకుని నీకు తోడుగా ఉంటాను. ఓహో, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆ రాత్రి నా గుడిసెలో పడుకున్నారు కదూ మీరు. చాలా కాలమైంది, 20 ఏళ్లకు పూర్వం. ఇప్పుడు మీరు శ్రమణుడిగా ఉంటరే. అప్పుడు మీరు శ్రమణుడిగా ఉంటరే. మీ పేరు జ్ఞాపకం లేదు. నా పేరు సిద్ధార్థుడు. నువ్వు చూసినప్పుడు శ్రమణుడనే. సిద్ధార్థ, మీకు స్వాగతం. నా పేరు వాసుదేవుడు. ఈనాడు నా అతిథిగా ఉండండి. నా గుడిసెలో పండుకోవచ్చు. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? అంత చక్కని దుస్తుల మీద ఎందుకు అసహ్యం? పడవ అవతలికి ఒడ్డుకు చేరింది. ఇద్దరూ కలిసి గుడిసె దగ్గరికి వెళ్ళారు. వాసుదేవుడు సిద్ధార్థునికి అన్నం వడ్డించాడు. సిద్ధార్థుడు తృప్తికరంగా భోజనం చేశాడు. వాసుదేవుడిచ్చిన మామిడి పండు కూడా తిన్నాడు. సూర్యాస్తమయం అవుతోంది. వాసుదేవుడు సిద్ధార్థుడు నది ఒడ్డున చెట్టు క్రింద కూర్చున్నారు. సిద్ధార్థుడు తన పూర్వోత్తరాలన్నీ వివరంగా చెప్పాడు. వాసుదేవుడు సావధానంగా విన్నాడు. వాసుదేవుని ఉత్తమ గుణాలలో అదొకటి. అతనికి వినడం ఎలాగో తెలుసు. వినడం నేర్చుకున్నవారు కొద్దిమంది. ఒక్కసారైనా పెదవి విప్పకుండా తాను చెప్పే ప్రతి మాటను నెమ్మదిగా వాసుదేవుడు వింటూ ఉన్నట్లు సిద్ధార్థుడు గ్రహించాడు. అంతసేపు చెబుతూ ఉంటే అతనికి విసుగుదల కానీ అవును కాదు అనడం కానీ అనలేదు. శ్రద్ధగా వింటూ ఉన్నాడు. తన బ్రతుకు మీద, తన కష్ట సుఖాల మీద అంత ఆసక్తి చూపిస్తూ వినడం సిద్ధార్థునికి ఆశ్చర్యంగా ఉంది. కథ చివరి ఘట్టంలో తనకు తీవ్ర నిరాశ కలగడం, ఓంకారం వినిపించడం, గాఢ నిద్ర పట్టడం, నిద్ర లేవగానే నది మీద ప్రేమ కలగడం, ఈ సంగతులన్నీ చెబుతూ ఉండగా వాసుదేవుడు సావధానంగా ఏకాగ్రత చిత్తంతో కళ్ళు మూసుకుని విన్నాడు. సిద్ధార్థుడు ముగించిన తర్వాత వాసుదేవుడు చాలాసేపు మౌనంగా ఉండి చనువుగా ఇలా అన్నాడు, మిత్రమా, నేను అనుకున్నట్లే జరిగింది. అయితే నది నీతో మాట్లాడిందన్నమాట. నదికి నీ మీద ప్రేమ ఉంది, నీతో మాట్లాడుతుంది. ఇదంతా నీ మంచికే. నువ్వు నాతో ఉండు. నా భార్య చాలా కాలం క్రితం పోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాను. నాకు నీకు తగినంత జాగా ఉంది అన్నానికి లోటు లేదు. వాసుదేవ, అలాగే ఉంటాను. నీ దయకు కృతజ్ఞుడను. నువ్వు నా జీవిత గాథనంతా శ్రద్ధగా విన్నావు. వినడం ఎలాగో తెలిసిన వారు కొద్దిమంది. నీలాగా వినగల మనిషిని ఎక్కడా చూడలేదు. ఈ నేర్పును నేను నీ వల్ల గ్రహించాను. మిత్రమా, నువ్వు నేర్చుకుంటావు, నా వల్ల కాదు. వినడం ఎలాగో నాకు నది నేర్పింది. ఆ నది ద్వారా నువ్వు నేర్చుకుంటావు. ఆ నదికి అన్నీ తెలుసు. దానివల్ల అన్నీ తెలుసుకోవచ్చును. క్రింది స్థాయికి వెళ్ళి పాటుపడాలి అన్న సంగతి ఇదివరకే నువ్వు నది వల్ల నేర్చుకున్నావు. శ్రీమంతుడైన బ్రాహ్మణుడైన సిద్ధార్థుడు పడవ నడిపేవాడు కాబోతున్నాడు. ఈ తెలివి కూడా నీకు నది వల్లనే కలిగింది. ఇంకొక సంగతి కూడా నువ్వు తెలుసుకుంటావు. వాసుదేవ, ఇంకొక సంగతి ఏమిటి? మిత్రమా, ప్రొద్దుపోయింది, ఇక పండుకుందాము. ఆ సంగతి ఏమిటో నేను చెప్పలేను, నువ్వే తెలుసుకుంటావు. బహుశా నేను కూడా ఒక గురువునై ఉండేవాడిని, కానీ ప్రస్తుతం నేను పడవ నడిపేవాడును. మనుష్యులను ఈ నది మీద దాటించడమే నా పని. నేను వేల కొలది జనాన్ని ఈ నది మీద దాటించాను. వారందరికీ నది తమ ప్రయాణంలో ఒక అడ్డంకిగా మాత్రమే కనిపించింది. అంతకంటే వారికి అర్థం కాలేదు. వారు ధనం కోసం, వ్యాపారుల కోసం, వివాహాల కోసం, యాత్రల కోసం వెళ్ళేవారు. నది వారికి దారిలో ఉంది. ఈ అడ్డంకిని త్వరగా దాటించడానికి పల్లెకారి ఉన్నాడు. ఆ 1000 మందిలో ఈ నది అడ్డంకి కానివారు ఏ 4, 5 కొద్దిమంది మాత్రమే. వారు ఈ నది చెప్పే మాటలు విన్నారు, వాటిని అనుభవంలోకి తెచ్చుకున్నారు.
నాకు అయినట్లే వారికి ఈ నది పుణ్యతీర్థం అయ్యింది. సిద్ధార్థ, ఇంకా పడుకుందాము. సిద్ధార్థుడు పల్లెకారి దగ్గర ఉన్నాడు. పడవ నడపడం ఎలాగో నేర్చుకున్నాడు. పడవ పని లేనప్పుడు వరి పొలంలో పనిచేసేవాడు. కట్టెలు కొట్టేవాడు, బుట్టలు అల్లేవాడు, అరటి గెలలను మాగపెట్టేవాడు. ప్రతి పని అతనికి ఆనందంగా ఉండేది. ఈ విధంగా రోజులు నెలలు గడిచాయి. అతనికి వాసుదేవుడు నేర్చుకున్న దానికంటే నది వల్ల ఎక్కువే నేర్చుకున్నాడు. నది వల్ల తెంపు లేకుండా నేర్చుకుంటూ ఉండేవాడు. అన్నిటికంటే వినడం ఎలాగో నది వల్ల నేర్చుకున్నాడు. నిశ్చలమైన హృదయంతో, నగ్నమైన ఆత్మతో, ప్రతీక్షతో, మనోవికారం లేకుండా, వాంఛ లేకుండా, తర్కబుద్ధి లేకుండా, అభిప్రాయాలు లేకుండా వినడం నేర్చుకున్నాడు. ఇద్దరూ అప్పుడప్పుడు స్వల్పంగా మాట్లాడుకునేవారు. బాగా ఆలోచించుకున్న తర్వాత మాట్లాడుకునేవారు. వాసుదేవుడు అంత మాటకారి కాడు. సిద్ధార్థుడు కదిలించి అరుదుగా మాట్లాడేవాడు. నది వల్ల ఆ రహస్యం కూడా తెలుసుకున్నావా? కాలమంటూ ఒక వస్తువు లేదని అని అడిగాడు సిద్ధార్థుడు. వాసుదేవుడు నవ్వు ముఖంతో ఎలా అన్నాడు, సిద్ధార్థ, ఇదే కదా నీ భావం. పుట్టిన చోటుని, ఆరంభంలోనూ పైనుంచి దూకే చోటుని, పారే చోటుని, పడవ రేవులోనూ, పర్వతాల దగ్గర, సముద్రం దగ్గర, అన్ని చోట్ల నది ఒక్క సమయంలోనే ఉంటున్నది. భూత భవిష్యత్తుల ఛాయలు లేకుండా ఆ నదికి ఒక్క వర్తమానమే ఉంటుంది. ఇదే కదూ నీ భావం? అదే. దానిని నేర్చుకున్న తర్వాత నా జీవితాన్ని గురించి ఆలోచించాను. అది కూడా ఒక నదిలాగే ఉంది. బాల్యంలోనూ, యవ్వనంలోనూ, ముసలితనంలోనూ సిద్ధార్థుని వేరు చేసినవి నీడలే, వాస్తవాలు కావు. సిద్ధార్థుని పూర్వజన్మలు కూడా గతంలో ఉన్నవి కావు. అతడు చావడమో, బ్రహ్మలో కలిసిపోవడమో ముందు జరిగేవి కావు. ఏది కూడా ఇదివరకు ఉండినది ముందు ఉండబోయేది కాదు. ప్రతిదీ ఉండనే ఉంది, సత్యంగానే ఉంది. ఈ రహస్యం తెలిసిన తరువాత సిద్ధార్థునికి తృప్తిగా ఉంది. వాసుదేవునితో ఇలా అన్నాడు, అయితే దుఃఖము, ఆత్మశోషణ, భయము ఇవన్నీ కాలంలో ఉన్నవే కదూ. కాలాన్ని త్రోసివేసిన తర్వాత, కాలాన్ని జయించిన తర్వాత అన్ని కష్టాలను, అన్ని దోషాలను జయించినట్టే కదూ. వాసుదేవుడు చిరునవ్వుతో అవును అన్నట్టు తల ఊపి సిద్ధార్థుని వీపు తట్టాడు. వర్షాకాలంలో నది పొంగి పెద్దగా మ్రోగుతూ ఉంది. సిద్ధార్థుడు అన్నాడు, వాసుదేవ, ఈ నదిలో ఎన్నో గొంతులు వినిపిస్తూ ఉన్నాయి. రాజులాగా, సైనికులాగా, వృషభంలాగా, పక్షిలాగా, గర్భిణీ స్త్రీలాగా, మూలిగే మనిషిలాగా, ఇంకా వేల గొంతులతో వినిపిస్తూ ఉన్నాయి. నిజమే, అన్ని జీవుల గొంతులు ఈ నది గొంతులో ఉన్నాయి. ఒక్కసారిగా అన్ని వేల గొంతులు వినగలిగిన మనిషికి ఈ నది చిట్ట చివరికి ఏ శబ్దాన్ని వినిపిస్తుందో నీకు తెలుసు. కాలం గడిచే కొద్దీ వాసుదేవుని ముఖంలోని చిరునవ్వు, కాంతి, సుఖం, పసితనం, ముసలితనం అన్నీ అలాగే కనిపిస్తూ ఉన్నాయి. సిద్ధార్థుని ముఖంలో కూడా. చాలామంది యాత్రికులు ఇద్దరూ అన్నదమ్ములు అనుకునేవారు. సంధ్యా సమయంలో ఇద్దరు మౌనంగా ఏదో భాషను వినేవారు. ఆ నది వారికి వట్టి నీళ్లు కావు. అది జీవశబ్దం, నిత్యం సత్యంగా ఉంటూ తెంపు లేకుండా మారుతూ ఉండే శబ్దం ఆ నది. ఒక్కొక్క సమయంలో ఆ నది భాషను వింటూ కూర్చున్నప్పుడు ఇద్దరికి ఒక్క రకం భావాలే కలిగేవి. నిన్నటి రోజున తాము చేసిన చర్చలను గురించో, ఎవరో యాత్రికుడు చెప్పుకున్న సొంత గోడును గురించో, ఏదో చావును గురించో, తాము చిన్ననాటి అనుభవాలను గురించో ఏ భావం వచ్చినా ఒక్క రకంగానే వచ్చేది. ఏ మంచి విషయాన్ని చెప్పినా ఆ నది ఇద్దరికీ ఒకే సమయంలో చెప్పేది. ఇద్దరు మనస్సులో ఒక్క ప్రశ్నను ఊహించేవారు. ఆ నది ఇద్దరికి ఒకటే జవాబు చెప్పేది. ఇద్దరు సంతోషంతో ఒకరి వైపు ఒకరు చూసుకునేవారు. ఆ పల్లెకారులను, పడవను చూసి యాత్రికులకు ఏవేవో భావాలు కలిగేవి. ఒక యాత్రికుడు తన జీవితాన్ని గురించి, తన కష్టాలను గురించి, తాను చేసిన పాపాలను గురించి వారితో చెప్పుకునేవాడు. ఒక యాత్రికుడు ఆ నదిలో ఏవో మాటలు వినిపించగా ఆ రోజు అక్కడే నిలిచిపోయేవాడు. ఎవరో ఇద్దరు సిద్ధపురుషులు పడవను నడుపుకుంటూ ఉన్నట్లు ఆ నోట ఈ నోట విని కొందరు చూడాలి అన్న ఆసక్తితో వచ్చేవారు. ఏవేవో ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. దేనికి జవాబు లేకపోవడం చేత ఇద్దరిని పిచ్చివాళ్ళు క్రింద లెక్కగట్టి వెళ్ళిపోయేవారు. ఈ విధంగా ఎవరూ లెక్క పెట్టకుండా సంవత్సరాలు గడిచిపోయాయి.
ఒకరోజు కొంతమంది భిక్షుకులు ఆ నది దగ్గరకు వచ్చారు. నదిని దాటించమని అడిగారు. వారి వల్ల మన పల్లెవాసులకు ఒక వార్త తెలిసింది. బుద్ధ భగవానునికి అనారోగ్యంగా ఉందని, త్వరలో ఆయన పరినిర్వాణం పొందవచ్చునని, ఆయనను చివరిసారి దర్శించడానికి తాము వెళుతున్నామని భిక్షుకులు చెప్పారు. భిక్షుకులు తండోపతండాలుగా వెళుతున్నారు. ఆ వార్త సిద్ధార్థుని మనస్సును ఎంతో కలతపెట్టింది. అతడు బుద్ధ భగవానుని దర్శించాడు, ఆయనతో సంభాషించాడు. ఆయన మార్గాన్ని అనుసరించలేకపోయినా వ్యతిరేకి కాడు. ఒక పరమార్థాన్ని తెలుసుకోవాలి అన్న తీవ్ర కాంక్ష గల జిజ్ఞాసువు ఒకరి బోధనలు అనుసరించడం సాధ్య కాదని సిద్ధార్థుని విశ్వాసం. ఆ పరమార్థాన్ని తెలుసుకున్న తర్వాత అన్ని మార్గాలను, అన్ని లక్ష్యాలను ఆమోదించగలడని కూడా అతని విశ్వాసం. అనంతకాలంలో దివ్యానుభూతి పొందిన వేల కొలది సిద్ధులకు తనకు భేదం ఉండనేరదు. కమల తన పూర్వ జీవితాన్ని వదులుకుంది. తోటను బౌద్ధ భిక్షువుల ఆశ్రమంలో మార్చింది. బౌద్ధ ధర్మాన్ని అవలంబించింది. బుద్ధ భగవానుని గురించి వార్త విని ఆయన దర్శనం కోసం బయలుదేరింది. ఆమె వెంట పసివాడు 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. బట్టల మూట నెత్తిన పెట్టుకుని ప్రక్కన పిల్లవాడిని నడిపించుకుంటూ కమల నది దగ్గరకు వచ్చింది. పిల్లవాడు అలసిపోయాడు. అంతవరకు సుఖంగా బ్రతికినవాడు, కష్టాలు తెలిసినవాడు కాడు. ఒకవైపున ఆకలి, ఒకవైపున బడలిక. అన్నం పెట్టమంటాడు, ఇంటికి పోదామంటాడు, పోరు పెట్టి ఏడుస్తున్నాడు. ఎవరో చూస్తూ ఉంటే మనం పోవడం ఎందుకు, చావని అంటూ మొండిగా నేల మీద చతికిలు పడ్డాడు. కమల ఏమి చేయగలదు? తాను అలసిపోయింది. పిల్లవాని చేతిలో ఒక అరటిపండు పెట్టింది. నేల మీద బట్టపరుచుకుని పడుకుంది. పిల్లవాడు అరటిపండు ఒలుచుకుని తింటున్నాడు. అంతలో కమల కెవ్వున కేక పెట్టింది. పిల్లవాడు ఉలికిపడి తల్లి దగ్గరకు వచ్చాడు. కమల ముఖం కల తప్పుతోంది. మైకం వేస్తూ ఉంది. ఆమె ప్రక్క కర్ర క్రింద నుంచి నల్లని పాము జరజరా పాకుతూ పోయింది. ఎలాగో ఆయాసపడుతూ పడవ సమీపానికి వచ్చి కూలపడింది. పిల్లవాడు తల్లిని చుట్టుకుని పెద్ద పెట్టున ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు వాసుదేవునికి వినిపించింది. పరిగెత్తుకుని వచ్చాడు. మా అమ్మను పాము కరిచింది అని పిల్లవాడు వెక్కి వెక్కి ఏడ్చాడు. వాసుదేవుడు ఆమెను చేతులలోకి తీసుకున్నాడు. తన గుడిసె దాకా మోసుకుని వచ్చాడు. పిల్లవాడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. సిద్ధార్థుడు గుడిసె వాకిట్లో నిలబడి ఉన్నాడు. పిల్లవాని వైపు చూశాడు. ఏదో జ్ఞప్తి కలిగింది. కమలను చూశాడు. వెంటనే గుర్తుపట్టాడు. కమలను సిద్ధార్థుని ప్రక్క మీదనే పడుకోబెట్టారు. గాయాన్ని కడిగి ఏదో మందు వేశారు. కొంచెం తెలివి వచ్చింది. కళ్ళు తెరిచి చూసింది. సిద్ధార్థుడు తన మీద వంగి చూస్తున్నాడు. కమలకు అదేదో కలగా తోచింది. అంతలో కొడుకు జ్ఞాపకం వచ్చి, నా బిడ్డ ఎక్కడా అంది. ఇక్కడే ఉన్నాడు, ఆయాస పడుకో అన్నాడు సిద్ధార్థుడు మెల్లగా. కమల అతని కళ్ళలోకి చూసింది. సిద్ధార్థుడువా నువ్వు? ప్రియా, నీకు ముసలితనం వచ్చిన ఆనాడు తోట ముందు నిల్చున్న శ్రమణ యువకునిలాగానే కనిపిస్తున్నావు నా కళ్ళకు. నాకు వయస్సు మళ్ళింది, నన్ను గుర్తుపట్టావా అంది. ప్రియా, కమల నిన్ను చూడటంతోనే గుర్తుపట్టాను. సిద్ధార్థ, అడుగు పిల్లవాడు, వాడు నీ కొడుకు. సిద్ధార్థుడు కళ్ళు తిప్పి చూశాడు. మళ్ళీ మూసుకున్నాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడు. సిద్ధార్థుడు దగ్గరకు తీసుకుని ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. ఏవో శ్లోకాలు చదివాడు. పిల్లవాడు ఏడుపు లాలించి తండ్రి ఒడిలోనే నిద్రపోయాడు. తిన్నగా ఎత్తుకుని వాసుదేవుని ప్రక్క మీద పండుకోపెట్టాడు. వాసుదేవుడు ఏదో సవరించుకుంటున్నాడు. సిద్ధార్థుడు అతని వైపు చూశాడు. వాసుదేవుడు చిరునవ్వు అయిపోతోంది అన్నాడు సిద్ధార్థుడు. వాసుదేవుడు చిరునవ్వు అయిపోతోంది అన్నాడు సిద్ధార్థుడు. వాసుదేవుడు తల ఆడించాడు. అవును అన్నట్లు. అతని ముఖంలో కరుణ తొణుకుతూ ఉంది ఒక వెలుగుతో. కమలకు మళ్ళీ స్పృహ వచ్చింది. సిద్ధార్థుని వైపు చూసింది. నీకు సిద్ధి కలిగిందా, శాంతి లభించిందా అంది. సిద్ధార్థుడు ఆమె చేతిలో చేయి పెట్టి మెల్లగా నవ్వాడు. అవును, నీకు లభించింది, నాకు కూడా లభిస్తుంది అంది కమల. నీకు లభించింది అన్నాడు సిద్ధార్థుడు. కమల చెవి దగ్గరగా వంగి బుద్ధ భగవానుని దర్శించి శాంతి పొందాలని వచ్చింది కమల. ఆయనకు బదులుగా సిద్ధార్థుని చూసింది. ఆ ఇద్దరిలో ఎవరిని చూసినా మంచిదే. అతనితో ఏమో చెప్పాలి అనుకున్నది, కానీ మాట పెగలలేదు. అతని వైపు మళ్ళీ చూసింది. కొంత మరణవేదన, కొద్దిగా కంపం. సిద్ధార్థుడు తన చేతులతో కమల కళ్ళు మూశాడు.
ఆ శవాన్ని చూస్తూ చాలాసేపు కూర్చున్నాడు సిద్ధార్థుడు. అతనికి అప్పటి ముఖం, ఆ పెదవులు, ఆ రూపం స్మృతికి వచ్చాయి. ఇప్పటి శవాకారాన్ని చూస్తున్నాడు. ఏదీ నశించేది కాదు. ఆ క్షణంలో అది సత్యమే అనుకున్నాడు. అన్నం సిద్ధంగా ఉంది, కానీ సిద్ధార్థుడు తినలేడు. ఇద్దరూ బయట వసారాలో పండుకున్నారు. సిద్ధార్థునికి నిద్ర పట్టలేదు. లేచిపోయి నది ఒడ్డున కూర్చున్నాడు. నది కబురులను వింటూ కూర్చున్నాడు. మధ్య మధ్యలో లేచి వచ్చి పిల్లవాడు లేచాడేమో చూస్తున్నాడు. తెల్లవారింది, సూర్యోదయమైంది. వాసుదేవుడు అడిగాడు, నువ్వు నిద్రపోలేదనుకుంటాను అని. లేదు, నది దగ్గర కూర్చున్నాను. నది ఎంతో చెప్పింది, చివరకు అంతా ఒక్కటే అని చెప్పింది అన్నాడు సిద్ధార్థుడు. సిద్ధార్థ, నువ్వు చాలా బాధలు పడ్డావు, కానీ నీ హృదయాన్ని దుఃఖం స్పృశించలేదు. మిత్రమా, నాకు దుఃఖం ఎందుకు? ఒకనాడు నేను శ్రీమంతుడను, నా కొడుకు నాకు దక్కాడు. మంచిది, ఆ కొండ మీదనే నా భార్యకు చితిని పేర్చాను. ఆ కొండ మీదన కమలకు చితిని పేర్చుదాము. పిల్లవాడు నిద్రలో ఉన్నాడు. ఇద్దరూ వెళ్ళి కొండ మీద కమలకు చితి పేర్చారు.